ఇప్పుడు మీరు విద్యార్థి కాదంటున్నారు. ఇప్పుడు మీరే చూసారు కదా. ఇప్పుడు ఎవరైతే కొట్లాడుతున్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పేరు ఆర్టిస్ట్ చెప్తూనే ఉన్నారు. మేము వీళ్ళ కోసం కొట్లాడలేదా, యాత్రలు చేయలేదా? ఎవరు మీ బాస్? మా బాస్ ఏకైక బాస్ ఒకటి రాహుల్ గాంధీ. మా బాస్ రాహుల్ గాంధీ ఆయన వచ్చిండు కాబట్టి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు కాబట్టి, ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాడు కాబట్టి ఇలా మేము ఆయనను అనుసరించే ప్రయత్నం చేశాము. ఇవాళ వీళ్ళు ఏమంటారు, మీరు మీ బాస్ ఎవరు? మా బాస్ ఎవరు లేరు. రాహుల్ గాంధీ ఉన్నారు, కింద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులమే, మేము కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన యాత్రలు చేసిన వ్యక్తులమే. మీరు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం కూడా అబద్ధాలు ఏం మాట్లాడతలేము మేము. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తులం మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం, నిరుద్యోగుల కోసం ఇలా నోటిఫికేషన్ ఏమని చెప్తున్నాము. ఇలా ఏం మాట్లాడుతున్నారా దయాకర్ గారు? చీప్ ట్రిక్స్ మాట్లాడుతున్నారు. అంటే ఇలా నిరుద్యోగులు చీప్ ట్రిక్స్ ఆడుతున్నారా? మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్కి వచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి. లేకపోతే మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి దాని మీద ఏమైనా సమస్యలు ఉంటే విన్నవించే ప్రయత్నం చేయండి. అవన్నీ కాదు. వాళ్ళకు ఎంతసేపు కాలాన్ని పొడిగించాలి. కాంగ్రెస్ అంటేనే కమిటీలు అంటే కాంగ్రెస్. ఇలా ఒక మాట చెప్తున్నాను, నేను ఎవరు మనిషిని ఇలా బీఆర్ఎస్ ఉందా బీజేపీ పక్కన పెడితే నేను ఫస్ట్ నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్ర చేసిన వ్యక్తిని. నేను వాళ్ళ గురించి ఏం తక్కువగా మాట్లాడలేను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను వద్దని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అంత మాత్రాన్ని ఇలా వీళ్ళ కోసం అంటే వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అయితాను నేను. కాబట్టి ఒకే ఒక చెప్తున్నాను, నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో మీరు నిజంగా వీళ్ళ మీద నమ్మకం పోయింది ఇప్పటి నుంచి. అసలు ఇప్పుడైతే అసలే పోయింది. ఎందుకంటే వీళ్ళు 2 రోజులు అని చెప్పేసి ఇలా వారం రోజులు అయిపోయింది. డయాగ్రామ్ కూడా మాట్లాడారు. ఎందుకని మాట్లాడిన తర్వాత ఏమంటే మీరు చీప్ ట్రిక్స్ అంటున్నారు. ఆ రోజు మేము మాట్లాడితేనేమో నిరుద్యోగులు మాట్లాడాలని చెప్పిండు, ఉద్యమంలో రావాలని చెప్పిండు, ఇవన్నీ మాటలు చెప్పిండు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమంటారంటే మీరు ఇలా పెయిడ్ బ్యాచ్ ఆర్టిస్ట్ అని మీ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదంతా అంటే నిరుద్యోగం మోసం చేసే ప్రయత్నం. నన్ను కాదు, నన్ను మోసం చేస్తే ఏం కాదు. ఎందుకంటే నేను 2 సంవత్సరం ఉంటా, 2 సంవత్సరం వెళ్ళిపోతా, ప్రైవేట్ జాబ్ చూసుకుంటా. కానీ ఇవాళ ఎవరైతే ఉన్నారో 33 లక్షల మంది నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళని మోసం చేసే ప్రయత్నం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ పోవట్లేము. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అందరూ గౌరవిస్తున్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు మీరైతే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ హామీలనే మేము నెరవేర్చడానికి కోరుతున్నాం. కానీ మాకేదో విల్లాలు, కార్లు, మాకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వని చెప్పి ఎవరు కూడా ఏ నిరుద్యోగి కూడా ఇలా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయలేదు.